ఏంటిది? హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందుకి లేచిన కొద్దిగా తయారైనా ఇంకా స్నానం చేయాలి. సో ఈరోజు బ్లాగ్లో వచ్చేసి కొద్దిగా స్పెషల్ అయితే ఉంది. అదేం చెప్పేసి మీకు ముందు అయితే తెలుస్తుంది. లేవగానే అయితే వచ్చేసింది. దీనికి ఎట్లా అంటే నార్మల్ ఒక దగ్గర కూర్చుంటే సప్పుడే కొద్దిగా ఇస్తే ఎగరేసినాడు వేసినామంటే కథ మొత్తం 4 కాలమే ఎగురుతుంది. చెప్ప బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైరెక్ట్ రైసే తింటున్నా. ఏదైనా బయట టిఫిన్లు చేస్తే మనకు అంత తిన్నట్టు అనిపించేది. ఇంట్లో టిఫిన్ చేసినా కానీ అంత కడుపు నిండదు. సో ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ పెసరపప్పు రైస్ అయితే తింటున్నా. స్టూడియోలోకి అయితే వచ్చేసిన కొద్దిగా వర్క్ ఉండే ఆ వర్క్ అయితే చేసుకోవాలి. పైన మనది స్టూడియో ఎట్లా ఉంటుంది అంటే బిల్డింగ్ పైన ఉంటుంది అనమాట. రేకులు వేయించి పిఓపి వేయించినా కానీ ఈ ఉడకపోతే అనేది వశం అయితే లేదు. ఏసీ వేద్దామంటే అది కరెంట్ పోయింది. కరెంట్ రోజు 10 సార్లు పోతుంది. ఇప్పుడు ఇన్వర్టర్ మీద నడుస్తుంది అనమాట. సో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా వర్క్ ఉంది. అది మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న పని ఉంది, వేరే విలేజ్కి అయితే వెళ్ళాలి. వీడియో స్టార్టింగ్లో ఒక స్పెషల్ ఉందని చెప్పినా కదా. స్పెషల్ ఏంటిదంటే కోయిల్ నిహాల్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళారు అనమాట. దగ్గర 1 వీక్ అవుతుంది వెళ్ళి. తర్వాత నేను ఎప్పుడు మధ్యలో పోలేదు. నార్మల్గా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నా కానీ ఇక పోలేదు. అయితే ఈరోజు వాళ్ళకి చెప్పకుండా సడన్గా వెళ్తున్నా నేను తోలుకొద్దామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా చూద్దాం. కోహ్లీ ఎట్లా రియాక్ట్ అవుతాడు, నిహాల్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిద్దిపేట అయితే క్రాస్ చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక 10-12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. వెళ్దాం. రోడ్ అంతా ఖాళీ ఉంది. రోడ్ల పక్కన చెట్లు పెడతారు కదా, ఆ చెట్లకి అన్ని పూలు భలే పోసినాయి. రెడ్ కలర్ ఏమన్నా కనబడుతుందా? వ్యూ మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఉన్నాయి. వెరైటీ కనబడుతుంది అంతా. ఈ చెట్టుకి ఇక్కడ పోయిన తర్వాత 2 సైడ్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. భలే ఉంది వ్యూ. ఆకులు మొత్తం పూలే ఉన్నాయి. వావ్, ఎండ్ ఎఫెక్ట్గా అనుకుంటా రోడ్డు మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్ హైవే. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. ప్రజెంట్ నేను ఆగిన దగ్గర నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తా. దూరం కొండలని భలే ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ చూడొచ్చు, సూపర్. పక్కపడి మామిడి తోటనే పెట్టిర్రు. లొకేషన్ అయితే అదిరిపోయింది. దగ్గర వచ్చేసినాం. చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా. వాళ్ళకంటే ఎక్కువ ఎగ్జైటింగ్గా నేనే ఉన్నా. చలో. చూసిర్రు చూసేశారు. సో ఫైనల్గా కోయిల్ గడ అయితే వచ్చేసాడు. తమ్ముడాడు పన్నడా? తిన్నావాను? ఏం కూర? ఎగ్ కూరనా? పోదామా ఇంటికి? పోమా? ఏ ఉండ నేనే ముర్తడా? లేపు ఉండ తీరా పండుకుంది. వీడేదో అన్నాడు మంచిగా. ఏ ఎట్లా మెసులుతుంది కదా. నిహా మేము పోతున్నాం బాయ్. హార్దిక్ చూస్తుండారా? లేషన్ నిహా మేము పోతున్నాం బాయ్. కోహిల్ వ్లాగులు తీసేట్లా స్పెషలిస్ట్. ఏం చెప్తున్నారా కోహి? ఇక కుట్టిగా లేచిండా. మన హెవీ బ్లాగర్ అయితే ఇప్పుడు బ్లాగ్ చెప్తాడు. చెప్పరా కోహి? ఇల్లు పోతావా? బాయా? తప్పలేదు. ఏం తాగినవరా? తీయ వాహన వస్తుంది. జ్యూసా? ఏం జ్యూసు? ఆరెంజా? మజానా? బ్యాడ్, అది తాగద్దు.
బ్యాడ్ అన్ని బ్యాడ్ మజా బ్యాడ్ అన్ని బ్యాడ్ అన్ని బ్యాడే కూల్ డ్రింక్స్ ఏముండదు అయినా వచ్చింది రాలే వచ్చి కారు ఎక్కిరిగా ఇంటికి పోయినట్టే నీ పోమా వెరైటీగా పోతుంటే రోడ్డు మీద ఒక దగ్గర ఆగినాం నీ అక్కడ చూడ వాటర్ వస్తాయి ఇప్పుడు ఈడ పక్క పండి మిరప చెట్లు ఉంటే స్ప్రింక్లర్లు పెట్టారు వాటర్ వస్తాయి వచ్చా కోహి గడి చూడ వాటర్ వస్తున్నాయి కోహి వచ్చే కోహి వచ్చిరా కోహి తడిచిన వారా ఇటు దూర్రా మళ్ళీ ఇటే వస్తుందా మనం అయిపోయాం ముంగడికి వస్తామే గిడి చూడు అద్దం మీద మొత్తం వాటరే ఉన్నాయి బ్యాడ్ ఓకే పోమా చలో ఏ నువ్వు ఈయన కూర్చుంటావారా మమ్మీ పోవా ఈడ కూర్చోవద్దు ఇది బ్యాడ్ ఏ మమ్మీ పోరా ఈడ కూర్చోవద్దు ఇది చూయిగో ఇది చూడిగో వీడియో తీస్తున్నా అన్న దగ్గర గుడ్డు నువ్వు పైన పట్టుకో నువ్వు గుడ్ బైగా పైన పట్టుకో అది ఏగాడు బ్యాడ్ వీడికి పోతాడు ఏ మమ్మీ పోతావా ఏ పోవా ఇగో విజయవంతంగా మన కార్ వచ్చేసి 22,000 అయితే తిరిగింది ఇప్పుడే 22,000 అయింది ఏంటి రాది క్రేనా పెద్దదా అక్కడ దూరం ఏదో వర్క్ అవుతుంది దాన్ని చూసి ఆపంటే ఆపిన సూపర్ ఎంజాయ్ పోతూ తొవ్వల రంగనాయక సాగర్ అయితే వచ్చింది వీళ్ళు కూడా పోయి చాలా రోజులు ఎపిసోడ్ పోదామని పోతున్నాం ఏంటిరా ట్రైనా గానా జీప్ అటు మీది పోయిందాం అటు నుంచి వస్తా చూడు ముంగట అటు సైడ్ ఏదిరా పైకి పోతుందావో పోనిండి పైకి పోయింది అటు చూడు పైన పోయింది చూడు చెప్పులు వేసుకుంటేనే లేకపోతే మీ దోస్త్ ఖర్చు ఇక ఏ నీ వేసుకోరండి నీ వేసుకో ఏడుంది బోటు రోడా డోనా డోరా దీని డోర్ లేదు అడిగి ఊరాదు కింద చూడు రాళ్ళు చూడు ఎట్లనేమో అటు పోతే పడతారు గడ చాలా పిట్టలు ఉన్నాయి చూసిరా డోన్ కాదు పిట్టలు కాడు ఒక ఆయన పడవలున్నారు చూసిరా ఏంటిది ఏడా అల్లనా నీకు ఈత వచ్చా ఏడ నేర్చుకున్నావు వాళ్ళు ఇర్తావు ఆయన కడియాలి మళ్ళా ఈత కొడతా కోయిల్ అయితే ఇప్పుడు ఈత కొట్టబోతుండే గాయస్ రెడీగా ఉండరు 1 2 స్పైడర్ వన్ నువ్వు ఫస్ట్ స్విమ్మింగ్ పోయి ఈత నేర్చుకున్నాక నువ్వు కాప్పుడు సరే మన సేమ్ ఇదే రంగనాయక సాగర్ దగ్గర ఏదో ఫ్యామిలీ వచ్చి ఇన్సిడెంట్ జరిగిందట ఇట్లా ఒర్రితేనే దిగిర్రో మరి ఏమైంది కార్ తీసుకొని రారు మమ్మీ నువ్వు మేము నడుచుకుంటూ పోతున్నాం కార్ తీసుకొని రారు మేము ఏది అల్ల పెడదామా ఏది ట్రాకా దాన్ని అవ్వదు ఆన్ చేయి నువ్వు ఆన్ చేయి వెనక పోతుందిరా డిషం కమాన్ కోహి అది ఆయిల్ అది ఇతరేగో వీడు ఆమె తినేదాకా ఉండండి అన్నం తిన్నాక ఆకున్నా పడ్డది ఏ నిహాయో హైఫై
ఎస్ ఏ కమాన్ మళ్ళా ఎస్ ఆగట్టు గుడ్ బై. పిల్లలు అయితే పడుకోరు, ఇంకా డిన్నర్ అయితే చేయాలి. డిన్నర్లోకి వచ్చేసి పెరుగు, సోరకాయ కూర, 2 రొట్టెలు. సో ఇప్పుడు ఫటాఫట్ డిన్నర్ కంప్లీట్ చేసేసి వీడియో ఎడిట్ చేయాలి. లెట్స్ గో. బ్లాగ్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ నైట్ 12 అయితే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్ చేసేసి అప్లోడింగ్ పెట్టి పడుకోవాలి. సో ఈరోజు బ్లాగ్లో ఇంతే. వీలైతే రేపు మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తా, రోజు పెట్టడానికి చూద్దాం. వీలు కాకపోతే రోజు తప్పించి రోజా, 2 రోజులు తప్పించి ఒక రోజు అయితే వస్తుంది. చూస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.